ఏపీ ప్రభుత్వం బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారని ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద మాజీ జడ్జి పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో 14,900 ఎకరాలను సుమారు 4,000 కంపెనీలకు ఏపీ ఐఐసి కేటాయించిందని, వీటిల్లో 1% బోగస్ షెల్ కంపెనీలకి పిటిషన్లో వెల్లడించారు. కాగా 400 కంపెనీల వివరాలు రైట్ టు ఇన్ఫర్మేషన్లో పిటిషనర్ కోరారు. దీంతో అధికారులు 200 కంపెనీల వివరాలు తెలిపారు. 175 కంపెనీలు బోగస్ అని పిటిషనర్ ఆధారాలు సేకరించారు. ఇందులో 25 కంపెనీలు మాత్రమే సక్రమమైనవని పిటిషన్లో వెల్లడించారు. కాగా ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, పలు కంపెనీలు, ఏపీఐసిసి ఉన్నారు. దీంట్లో ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై డీటెయిల్స్ ఇన్నారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. ఇన్నారెడ్డి, డీటెయిల్స్ ఏంటి? పరమేష్, గత ఉమ్మడి హైకోర్టు కలిసి ఉన్న సమయంలోనే ఈ మాజీ జడ్జి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరిన్ని వివరాలతోటి మళ్ళీ పిటిషన్ దాఖలు చేయాలని, అలాగనే గతంలో ఏమైతే కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారో కొన్ని దీంట్లో ఆయన కొన్ని ఆధారాలను కూడా సేకరించారు. సో ఈ డాక్యుమెంట్ అన్ని సక్రమైనవన్నీ కూడా మళ్ళీ యాడ్ చేసి మరోసారి పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బోగస్ కంపెనీలకు భూములు కట్టబెట్టారని చెప్పేసి కూడా అన్న ఈ పిటిషన్ మీద ఈ రోజు ప్రజావాజ్యం విచారణ కొనసాగే అవకాశం ఉంది. దీన్ని దాఖలు చేసిన మాజీ జడ్జి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో 14,900 ఎకరాలకు సంబంధించి దాదాపు 4,000 కంపెనీలకు కేటాయించిందని ఏఐసిసి భూములు. దీంట్లో చాలా వరకు కూడా అంటే యాక్టివ్ రోల్ లేని తర్వాత సూట్ కేస్ కంపెనీలకు ఈ భూములను కేటాయించారు. తర్వాత ఎక్కువ శాతం ఇవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీలు అని చెప్పేసి అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఆయన తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అలాగనే 400 కంపెనీలకు సంబంధించిన వివరాలను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం గతంలో అప్లై చేసినప్పటికీ ఇవ్వకపోయిన నేపథ్యంలో తర్వాత కోర్టు పిటిషన్ తర్వాత మరోసారి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఈ 400 కంపెనీలకు సంబంధించిన వివరాలు అడిగిన నేపథ్యంలో ఈ 400 కంపెనీల్లో 200 కంపెనీల వివరాలను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో వివరాలు అధికారులు చెప్పడం జరిగింది. 200 కంపెనీల్లో దాదాపు 175 కంపెనీలు బోగస్ అని చెప్పేసి ఆధారాలను కూడా పిటిషన్ సేకరించి దీంట్లో 25 కంపెనీలు మాత్రమే, అంటే మొత్తంగా 200 కంపెనీల్లో 400 కంపెనీల పైన వివరాలు అడిగి 200 కంపెనీల వివరాలు మాత్రమే ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో రావడం జరిగింది. దీంట్లో 25 కంపెనీలు మాత్రమే సక్రమమైన, మిగతా 175 కంపెనీని కూడా ఎలాంటి ఆధారం లేని బోగస్ షెల్ కంపెనీలు అని చెప్పే నేపథ్యంలో దీని మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతోటి అలాగనే ఏసీబీ తోటి కూడా విచారణ జరిగిందని చెప్పి కూడా పిటిషనర్ మాజీ జడ్జి కోరటం, అలాగనే ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, అలా పలు కంపెనీలు, ఏఎస్టీసీ, తర్వాత సిబిఐ, తర్వాత ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఫిర్యాదును వాళ్ళు స్వీకరించిన నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేసి దీని మీద విచారణ జరిపి కోర్టు సమక్షంలో పూర్తి స్థాయి విచారణ జరిపితే అనేకమైన విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి పిటిషనర్ చాలా స్పష్టంగా పేర్కొన్న వాద్యం మీద ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. పరమేష్, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.